బొమ్మ చూడు మా బొమ్మ చూడు 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 come on my child, come on my dear child, come on. డాడీ మాకు కొత్త టీచర్ వచ్చింది. ఎంతో మంచిది, ఎంతో అందంగా ఉంటుంది. నాకు ఇక్కడ ముద్దిచ్చింది డాడీ. మీ టీచరు మీ అమ్మకంటే అందంగా ఉంటుందమ్మా? అందం అంటే చాలు, వెంటనే ఆరాలు కావాలి. నీకేంటో నేను కష్టపడి ఆరాలు చేస్తే నీకేంటి నష్టం? మగ బుద్ధి మహాప్రళయం తెస్తుందేమోనని. కిషోర్ బాబు గారికి, కిషోర్ బాబు గారికి, కిషోర్ బాబు గారు, కిషోర్ బాబు గారు, కిషోర్ బాబు గారు, కిషోర్ బాబు గారికి, కిషోర్ బాబు గారికి, కిషోర్ బాబు గారికి. ఏమిటా గొడవ? ఏం జరిగింది? కిషోర్ బాబు గారు మాకు 6 నెలల బోనస్ ఇస్తామని సెలవిచ్చారు. 6 నెలల బోనసా? మరేనండి. బాబు, వర్కర్స్ గా 6 మాసాలు బోనస్ డిక్లేర్ చేశారట. ఏ తప్ప? మంచిదే, కానీ అంత డబ్బు మన దగ్గర ఉండాలి కదా. గత 5 ఏళ్లుగా మీరు తప్పుడు లెక్కలు రాసి కాజేసిన డబ్బుని ఈ సంవత్సరం ఈ వాటాకు వచ్చిన లాభాల్లోంచి కట్ చేసి వర్కర్స్ బోనస్ గా ఇస్తున్నాం. అంటే తప్పుడు లెక్కలు రాసి డబ్బు కాజేస్తున్నా తమ తాత్పర్యం? కాదంటే కటకటాల వెనక ఉండాల్సి వస్తుంది. అంతేకాదు, ఈ రోజు నుంచి అకౌంట్ పుస్తకాలు, ఆఫీస్ వ్యవహారాలు మీరు చూడాల్సిన అవసరం లేదు. హాయిగా ఇంట్లోనే కూర్చొని మీ ఇష్టం వచ్చిన వ్యాపారాలు మీరు చేసుకోవచ్చు. అంతేనా మీ తాత్పర్యం? ఇంకా చెప్పవలసింది ఏమైనా ఉందా? ప్రస్తుతానికి ఏం లేదు, మీరు వెళ్ళొచ్చు. వెళ్ళొస్తా. మంచి కిషోర్, ఎస్టేట్ వ్యవహారాల్లో నాకు అడ్డం వచ్చినా నేను ఊరుకున్నాను. నాకు కాబోయే కోడల్ని నువ్వు గెద్దలాగా తన్నుకుపోయినా సహించాను. నా లెక్కల్లో ఉన్న బొక్కలన్నీ వెతికి నాకే ఎసరు పెడతావరా నువ్వు? నీ రక్తాన్ని ఈ విస్కీలో కలిపి తాగేస్తా. అమ్మగారు అమ్మగారు చూడండి అమ్మగారు, లక్ష్మి గన్నేరకాయలు తినబోతోంది. కాయలేగా తిన్ని. అయ్యో అమ్మగారు, గన్నేరకాయలంటే మీకు తెలీదా? అవి తింటే చచ్చిపోతారమ్మా. ఏమే చచ్చిపోవడం ఎందుకు? ఒళ్ళు పొగరుగా ఉందేమిటి? ఏమొచ్చింది నీకు? వద్దమ్మా, ఈ పాడు బతుకు నాకు వద్దు. కూడు గుడ్డ ఏ లేకపోయినా బతకొచ్చు, కానీ కట్టుకున్న మగాడు కళ్ళెదుట ఇంకొక ఆర్దాంతు కులుగుతుంటే ఎట్టాగమ్మా చూస్తూ బతికేది? ఏమే నీ మొగుడు చంటిగాడు అంతటి వాడయ్యాడా? అంతే కదమ్మగారు, ఇంటికొచ్చి ఏదో సాకు పెట్టి రోజు చిత్త కొట్టేస్తుంటాడు. నేనంటే ఆడికి ఇష్టం లేదు. నేను చేస్తే దాంతో హాయిగా ఉంటాడు. నన్ను చావునివ్వండి అమ్మగారు. తప్పు చేసింది వాడు, శిక్షణ భరించాల్సింది వాడు. నువ్వెందుకు చావాలి? చేతనైతే వాడిని చంపి నువ్వు చావు, అంతేకాని అయినా ఉండు వాడు పని చెప్తాను. చంటి చంటి ఎరా చంటి, నువ్వు మరి ఆడదంతా కులుకుతావా? లక్ష్మికి అన్యాయం చేస్తావా? అదేం లేదు అమ్మాయి గారు, లక్ష్మి ఎప్పుడు ఇలాగే చాడీలు చెప్తూ ఉంటుంది. దాని మాట నమ్మకండి అమ్మాయి గారు. రాస్కెల్, గద పని చేసిన చాలక అబద్ధాలు చెప్తావా? నేనేం చేస్తాను? ఏమిటి అర్థం లేని ఆవేశం? కట్టుకున్న పెళ్ళానికి అన్యాయం చేస్తున్నాడండి. వాడిని నిలువున కాల్ చేస్తామా? వీడిని చంపి నాకు పసుపు కుంకులు లేకుండా చేయకండి అమ్మగారు. చూసావా, ఆడదంటే అలా ఉండాలి. కడుపులో ఉన్న బిడ్డకు ప్రాణం పోస్తుంది, కట్టుకున్న భర్తకు ప్రాణం ఇస్తుంది. అదే నిజమైన ఆడది. ఇలాంటి ఆడవాళ్ళు ఉండబట్టే మొగాళ్ళ ఆటలు సాగుతున్నాయి. రేచంటే అయ్యా, ఏనాటికైనా నీ చావు అమ్మగారి చేతిలో రాసిందే, జాగ్రత్త. ఇంకెప్పుడు లక్ష్మికి అన్యాయం చేయనండి. నీ ఆవేశం చల్లారిందా? ఆవేశం కాదండి, ఇలాంటి మొగాళ్ళంటే నాకు అసహ్యం. లక్ష్మి చిన్నప్పటి నుంచి మా ఇంట్లో పనిచేస్తుంది, చాలా మంచిది. అందుకని దాని మొగుడిని చంపి విధవరాలను చేస్తావా? ఇలాంటి విధవ బ్రతుకు బ్రతకడం కంటే అది విధవరాలుగా ఉండడమే మంచిది. ఆడదానికి పసుపు కుంకాలు ఎంత విలువైనవో నేను ఉన్నంతకాలం నీకు అర్థం కావు. సరే, ఇప్పుడు అంతా ఎందుకని రేపు శుక్రవారం. అబ్బా, రేపు గురువారం అండి. ఐఎమ్ సారీ, రేపు గురువారం, ఎల్లుండి కదా శుక్రవారం. ఎల్లుండు నేను అమెరికా వెళ్తున్నాను. అమెరికానా? దేనికి? దేనికేటో మన ఫ్యాక్టరీ బిజినెస్ గురించి.
ఎన్ని రోజులు క్యాంప్ ఏంటి? 4 రోజులు వెళ్ళటం, అగ్రిమెంట్ చేయటం, మళ్ళీ రావడం. హాయ్ రాధా, ఎన్నాళ్ళ కనపడ్డావు? నన్ను గుర్తించలేదా? నేను చక్రవర్తిని. నో, ఇదన్నమాట అసలు కథ. హాయ్ రాధా, నా దారికి కట్టులేదు. దీంతో అటు సత్య, ఇటు నువ్వు. 1 shot 2 birds. మీకు రిజిస్టర్ కవర్ వచ్చింది, సంతకం చేయండి. నమస్కారం అమ్మా. ఎస్, కిషోర్ హియర్. నేను రాధని మాట్లాడుతున్నాను. హలో రాధా, హౌ ఆర్ యు? ఇన్నాళ్ళు ఏమయ్యో? మీతో అర్జెంటుగా మాట్లాడాలి. అర్జెంటా? ఏమిటిది? వివరాలు అడగండి. ఘాట్ రోడ్ దగ్గరికి రండి ప్లీజ్. ఏ రాధా, ఇన్నేళ్ళు కనిపించకుండా ఎక్కడికి వెళ్ళిపోయి? ఇన్నాళ్ళు ఆ ఫోటో ప్రాణప్రదంగా దాచుకున్నాను, కానీ దాన్ని చక్రవర్తి కాజేశాడు. దానితో మీ సంసారంలో కలతలు రేపుతాడనే భయంతోనే మీకు ఫోన్ చేశాను. ఇన్నాళ్ళు నువ్వు ఆ ఫోటోని అంత భద్రంగా దాచుకోవడానికి కారణం? తొలిసారిగా గుండెల్లో పడ్డ బొమ్మ ఏ ఆడదానికి చెరిగిపోదండి. అందుకే దాన్ని గుర్తుగా దాచుకున్నాను. రాధా, రాధా, నువ్వు నన్ను నన్ను నేను ఎప్పుడు ఆ దృష్టితో చూడలేదే. మీ తప్పేం లేదండి. ఈ దేశంలో ఆడది మనసు ఒక్కరికే అర్పించుకునే సాంప్రదాయం గలదండి. ఆ సాంప్రదాయానికి నేనే బలవ్వాలనుకున్నాను, కానీ నా దురదృష్టం ఆ ఫోటో నా చేయి దాటింది. రాధా, నీ హృదయంలో నాకు ఇంత స్థానం ఉందని నేను ఎప్పుడూ ఊహించుకోలేకపోయాను. ఆ మూలంగా నీ జీవితం నాశనం కావడానికి వీల్లేదు. ప్లీజ్, నువ్వు కూడా పెళ్లి చేసుకో. క్షమించండి, అది ఈ జన్మకు జరగదు. నా విషయం వదిలేయండి. అది పెను తుఫానుగా మారి మీ సంసారాన్ని కూలదోయక ముందే దానికి పరిష్కారం ఆలోచించాలి. సత్యకు నిజాన్ని వినే ఓపిక లేదు. నిజాన్ని చూపిస్తే మనిషి మారుతుందండి. ఏం నిజాన్ని చూపిస్తావు? తను నమ్మింది నిజం కాదని, నిజం కాబోదని తెలియాలంటే నేను ఈ లోకంలో ఉండకూడదు. రాధా, నా శవాన్ని ఆమె చూడాలి. అవునండి, నేను ఈ లోకంలో ఉండకూడదు. రాధా, రాధా, అంత మాటలకు రాధా. ఎన్నాళ్ళు నన్ను ప్రేమించిన యథార్థం నాతో చెప్పకుండా నేను నువ్వే దహించుకున్నావు. ఇప్పుడు ఆత్మాహుతి చేసుకుని నన్ను కూడా దహించివేయకు ప్లీజ్. సమయం చూసుకుని సత్యతో నిజం నేను చెప్తాను. ఈలోగా ఎలాంటి అఘాత్యం చేసుకుని నాకు మాట. ప్లీజ్ ప్లీజ్ రాధా, ప్లీజ్.